వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. కర్ణుని జన్మగాథ కర్ణునికి ఇంకా తెలియలేదు, సూర్యుడు కూడా ఇక్కడ చెప్పలేదు. తెలుసుకోవాలి. ఇక్కడ కేవలం ఇంద్రుడు వస్తున్నాడు, నీ కవచకుండాలు అడుగుతాడంటే నువ్వెవరివని అడిగట్ట. నేను విప్రవేశంలో కనబడ్డా నీ సూర్యుణ్ణి, నేను రక్షించడానికి ఈ మాట చెప్పాను అంటే నువ్వు ఎన్ని చెప్పినా నా నియమం ప్రకారంగా ఆ సమయంలో అడిగింది ఇవ్వాలి కనుక ఇస్తాను, ఇచ్చి తీరతాను అన్నట్టు గట్టిగా ముందే చెప్పాడు అన్నమాట. కాదయ్యా దానికి బదులుగా ఏవైనా సంపదలు ఇస్తానని చెప్పు అంటే బడాయికి పోయి అతను ఏది అడిగితే అదే ఇస్తాను కానీ ప్రత్యామ్నాయాలు ఇవ్వను అంటాడు. అయితే మరొక్క విన్నపం చేస్తున్నాను. ఇంద్రుడి దగ్గర భయంకరమైనటువంటి శక్తి అనే ఒక ఆయుధం ఉంది, అది నువ్వు అడుగు అని చెప్పి అతను అంతర్ధానం అయిపోయి సూర్య భగవానుడు. తెల్లవారింది, ఈయన ఏకంగా సూర్యారాధన చేసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో విప్రుడు వచ్చాడు. ఆ విప్రుడు రాగానే అతని కాళ్ళు కడిగి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చిన తర్వాత నీకేం కావాలన్నా నేను ఇస్తాను అన్నాడు. అనగానే నాకు నీ కవచకుండలాలు కావాలని అడిగాడు మహానుభావుడు. అప్పుడు ఈ కవచకుండలాలు నాకు అమృతము నుంచి వచ్చినటువంటివి, నాతో పాటు పుట్టే సహజంగా వచ్చినటువంటి ఈ కవచకుండలము నేను ఎలా ఇవ్వగలను, నేను ఇవ్వలేను. దీనికి బదులుగా నీకు రాజ్యములు కావాలన్నా సంపదలు కావాలన్నా ఇవన్నీ నేను ఇవ్వగలను అని అంటే నాకు నీ యొక్క కవచకుండలాలు ఇస్తే ఇవ్వు, లేకపోతే వెళ్ళిపోతానన్నాడు. అడిగింది ఇవ్వకుండా పంపనని నా వ్రతము. కాబట్టి నువ్వు ఇంద్రుడు అని నాకు తెలుసు, నిన్న రాత్రి నాకు సూర్యుడు చెప్పాడు. ఇది కూడా చెప్పాడండి. దీన్ని బట్టి ఇంద్రుడు వంచించి తీసుకుపోయాడు అనడానికి వీలు లేదు, వంచనకు అవకాశమే లేదు ఇక్కడ. ఎందుకంటే ముందే సూర్యుడు హెచ్చరించాడు, తెలిసే చేశాడు ఇతను. అది తెలుసుకోవాలి. ఇక్కడ తెలిసే చేశాడు తప్ప వంచనకు అవకాశం లేదు. ఇంద్రుడిని అర్థం చేసుకోవాలి. ఇంద్రుడు తన ధర్మానికి విరుద్ధంగా ఏం ప్రవర్తించలేదు. ఎందుకంటే కురుపాండవ సంగ్రామం అంటే దేవదానవ సంగ్రామం. దేవదానవ సంగ్రామంలో దేవతల విజయాన్ని దేవేంద్రుడు కోరుకోవడంలో తప్పులేదు. రెండవ అంశం ఏమిటి అంటే ఇంద్రుడికి ఒక ధర్మము నారాయణుడు నియమించాడు. ఎవరైనా వ్రతము తపస్సు చేస్తూ ఉంటే వాటిని పరీక్షించడం ఇంద్రుని యొక్క ధర్మము. అందుకే ఎవరైనా తపస్సులు చేస్తూ ఉంటే తపోభంగానికి పంపిస్తాడు. పదవికి ఎసరొస్తుందని కాదు, వాడు తపస్సుకి పరీక్ష అది అంతే. వాడు నిజంగా యోగ్యుడు అవునా కాదా, ప్రస్తుతం మీద నిగ్రహించి కూర్చున్నాడు కానీ నిజంగా ఉన్నతత్వానికి వీడు అర్హుడా కాదా అనేది త్రిలోకాధిపత్యం ఉన్నటువంటి ఇంద్రుడి యొక్క బాధ్యత అండి. అందుకు వ్రత నియమంలో ఉన్నవాడిని పరీక్షించడం ఒక నియమం, అందుకు వచ్చాడు. పైగా ఇక్కడ మనం వీరదానసూర్యుడు అనడానికి లేదు. కొంతమంది కర్ణుడిని శిబి చక్రవర్తితో పోలుస్తారు, చాలా తప్పు అని ఇక్కడ సవినయంగా మనం చేసుకుంటున్నాం. ఇక్కడ జరిగిన అంశం జాగ్రత్తగా వినాలి. అయితే ఒక మాట అంటాడు, కవచకుండలాలు కానీ తీసేస్తే నా శరీరం పరమ వికారంగా ఉంటుంది కదా. అంటే నీకు వరమిస్తున్నాను, కవచకుండలాలు తీసివేసినా మీ నాన్నగారితో సమానమైన తేజస్సు రంగు నీకుంటాయి, బంగారు రంగుతో ప్రకాశిస్తూ అందం అలాగే ఉంటుంది, ఏమీ చెడదు అన్నాడు. ఇంకొకటి నిన్ను అడుగుతున్నాను అన్నాడు. ఏమిటంటే నీ దగ్గర శక్తి అనే ఒక మహాయుధం ఉంది, అది నాకు ఇస్తే సంతోషిస్తానన్నట్ట. చూడండి ఇక్కడ అంటే శక్తి అనే ఆయుధం సామాన్యం కాదు, ఇది నా చేతిలో ఉంటుంది, ఎంతమంది రాక్షసులైనా సంహరిస్తుంది, సంహరించి తిరిగి నా చేతికి వస్తుంది. ఈ శక్తి నీకు ఇవ్వడం సాధ్యపడదంటే నాకు అది నువ్వు అనుగ్రహించాలి అన్నాడు ఈయన. అయితే ఈ శక్తి నీకు ఇస్తాను కానీ ఇది ఒక్కసారి ఏకవీరగ్ని. ఇది ఏకవీరగ్ని అంటే ఒకే ఒక్కడిని కొడుతుంది, కొట్టిన తర్వాత మళ్ళీ నా చేతికి వచ్చేస్తుంది. అంటే అది చాలు నాకు అన్నాడు. ఆ ఏకవీరగ్నే నాకు చాలు అని గట్టిగా చెప్పాట. ఎందుకయ్యా అంటే నేను కూడా ఒక్కడిని కొట్టడానికే అడుగుతున్నాను కనుక నాకు అది ఉంటే చాలు, తర్వాత నీ చేతికి వచ్చేస్తాను. నాకు నువ్వు ఆ ఒక్కడిని ఎవడిని అంటున్నావో నాకు తెలుసు అని చెప్పాడు. ఇక్కడ ఇది జాగ్రత్తగా ఈ సన్నివేశం చూడాలండి. కేవలం పై నాటకాలు చిత్రాల్లో కాదు, సూక్ష్మమైన సంభాషణలు వినాలి మనం. త్వంతుయం ప్రార్థయస్యేకం రక్షతే సమహాత్మనా యమాహుర్వేద విద్వాంసో వరార్హం అపరాజితం నారాయణం అచించంచ తేన కృష్ణేన రక్షతే. ఇక్కడ ఇంద్రుడు ఎలా మాట్లాడుతున్నాడంటే నువ్వు ఏ ఒక్కడిని చంపాలని అనుకుంటున్నావో వాడిని నువ్వు చంపలేవని ముందు చెప్తున్నాను, తెలుసుకో. ఈ శక్తితో వాడిని చంపలేవు. ఎందువల్లంటావా, ఏమిటి వాడుకున్నటువంటి అర్హత, అతడు నారాయణుని చేత రక్షింపబడుతున్నాడు, ఇది అతడి అర్హత. ఇంతే మాట్లాడండి, అంతేగాని ఎవరి పేరు ఏమీ చెప్పలేదు.
నువ్వు ఎవడిని చంపదలుచుకున్నావో వాడు నారాయణుని చేత రక్షింపబడుతున్నాడు. ఎవడైతే నారాయణుని చేత రక్షింపబడతాడో అతన్ని ఏ ఒక్కరూ శిక్షించలేరు. ఇది తెలుసుకో. అతన్ని ఎవరు ఏమీ చెయ్యలేరు. నారాయణుని అంటే ఏమనుకున్నావు నువ్వు? అచింత్యం అప్రమేయంచ వరార్హం అపరాజితం. అతడు సర్వశ్రేష్ఠుడు అని ఎవరు చెప్తారు? యమాహుర్వేద విద్వాంసం. వేద విద్వాంసులు చెప్తూ ఉంటారు నారాయణ తత్వాన్ని. అలాంటి నారాయణ రక్షకలవాడివి అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది, సహజ కవచ కుండలాలు ఉన్నప్పటికీ కూడా కర్ణుడు అర్జునుని సంహరింపజేయలేడు. ఇది తెలుసుకోవాల్సినది. మరి కవచకుండలాలు తీసుకోవడం ఎందుకు? ఇవన్నీ మనం ఆలోచించవలసిన అంశములు. కవచకుండలాలు ఉన్నంత మాత్రాన కర్ణుడు ఓడిపోడా? పరమార్థాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒక విధంగా కర్ణుని ఇంద్రుడు అనుగ్రహిస్తున్నాడు. ఇవి కొంచెం లోతుగా ఆలోచిస్తే తెలిసే అంశములండి. అందుకే విన్నాలండి, ఈ తెలిసిన కథలే చెప్పారులేండి అని నిర్లక్ష్యంగా కాదు, వాటిలో ఉన్నటువంటి అసలు రహస్యం ఇప్పుడు మనం పట్టుకోబోతున్నాం. ఇక్కడ కర్ణుడికి ఉన్నటువంటి కవచకుండలాలతో ఎవరినైనా గెలవగలడు అని వరం లేదు. ఈ కవచకుండలాల వల్ల వాడు మృతి చెందడు. అది ఇక్కడ ఓడిపోవడం వేరు, మృతి చెందకుండా ఉండడం వేరు. ఇది రెండు తెలుసుకోవాల్సింది. ఇక్కడ కర్ణుడు కవచకుండలాలు ఉన్నప్పటికీ అర్జునుడి చేతిలో ఓడిపోక తప్పదు. ఓడిపోతే ఓటమి బాధతో అతను బతక్కా తప్పదు. ఓడిపోయి కూడా చిరంజీవులుగా బతికిన వాళ్ళు ఇద్దరు ఉన్నారండి భారతంలో, కౌరవ పక్షంలో. ఒకడు అశ్వత్థామ, ఇంకొకడు కృపాచార్యుడు. వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళకి చిరంజీవులనే వరం ఉంది, కానీ వాళ్ళు ఓడిపోయారు. అంతేగాని వాళ్ళకి మళ్ళీ రాజ్యాలు ఏమీ లేవుగా. అలాగే కర్ణుడు కూడా కవచకుండలాలతో ఉంటే కృష్ణుడి చేత రక్షింపబడుతున్న అర్జునుడి చేత తప్పకుండా ఓడిపోయేవాడే. ఇది సందేహం లేదు. అయితే కవచకుండలాలు ఉన్నాయి కనుక చావకుండా బతుకుతాడు. చావకుండా బతికితే అంతకంటే చావు మరొకటి లేదండి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే దేవతాంశలు కలిగినటువంటి వాళ్ళు ఎంత వేగం భూమి మీదకి వచ్చిన పని పూర్తి చేసుకు వెళ్ళిపోదామా అని చూసుకుంటూ ఉంటారట. ఇది పెద్ద రహస్యం. ఎందుకంటే దేవతలు మానవ లోకంలో ఎలా ఉంటారు అనేది వేదశాస్త్రాలు వర్ణించే. వింటే మనకే ఆశ్చర్యం వేస్తుంది. మానవుల దగ్గరికి రావడానికి దేవతలు అసహించుకుంటారట తెలుసా. ఎందుకంటే ఈ శరీరం మనది గనక మనకు చాలా ముచ్చటగా ఉంది. దీనిలో ఫలానా వాళ్ళు సౌందర్యవతులు, ఫలానా వాళ్ళు సౌందర్య పురుషులు అని బిరుదులు మనం ఇచ్చుకుంటున్నాం. కానీ ఎలాగైతే మనం పందుల గుంపుల్లో, కుక్కల గుంపుల్లో కూర్చోవడానికి అసహించుకుంటామో దేవతలు కూడా మానవుల సమీపానికి రావడానికి అలా అసహించుకుంటారు అని శాస్త్రం చెప్తోంది. సామాన్యం కాదు. అందుకే దేవతలను పిలవడానికి ఈ శరీరాలకు అర్హత లేదటండి. సామాన్యం కాదు ఇక్కడ. ఎందుకంటే ఒక్కటి లోపల చూస్తే మనమే అసహించుకునే వస్తువులే లోపల ఉన్నాయి. అవునా లేదా? అత్యంత జుగుప్సాకరమైనవి అలాంటి దేహములు. కొన్ని పాపకర్మల వల్ల జంతువులకు ఆ జన్మలు వచ్చాయి, మానవులకి ఈ జన్మలు వచ్చాయి. ఉపాధి లక్షణమే ఇంత. అయితే జీవుడికో లక్షణం ఉంది. ఏ దేహంలో దూరితే ఆ దేహాన్ని ప్రేమించడం జీవుడి లక్షణం. అలా ప్రేమించే దేహాలన్నీ ఒక చోట కూర్చొని ఒకరికొకరు బిరుదులు ఇచ్చుకుంటూ ఉంటాయి. అది పెద్ద విషయం ఆలోచించండి. కనుక దేవతల శరీరాలు తేజోమయ శరీరాలు. వాళ్ళ దుర్గంధపూరితమైన అశుచి శరీరాలు వాళ్ళు నచ్చబట. ఒక్కొక్కప్పుడు మానవుల దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేవతలకి డోకు వస్తుందండి. మంత్రములు ఉన్నాయి, నేను ఇవన్నీ చెప్పడానికి అవకాశం లేదు, కానీ వాళ్ళు అసహించుకుంటారట. అందుకు దేవతలకి ఇక్కడికి తెప్పించాలి అంటే, దేవతలు మనం ఇచ్చిన పొందాలి అంటే ఈ దేహాదులకు అర్హత లేదు గనక, ఈ దేహాన్ని దివ్యదేహంగా మార్చుకోలేము గనక ఋషులిచ్చిన మంత్ర సహాయంతో స్నానము చేసి శుచి పొంది ఆచమనాదులు చేసుకుని ఆ స్మరణ చేసుకుని మనం పవిత్రులమై ఆ మంత్రములతో పవిత్రం చేసినటువంటి గోక్షీరాదులతో కలిపినటువంటి నివేదన చేస్తే అప్పుడు చూసి ఆనందిస్తారు. అంతే చూడండి. అందుకు మనకు శుచి సంప్రదాయం ఉంది. అంతేగాని మా మతంలో ఈ మడి తడి ఇవేం లేదండి. ఎవరైనా గర్భగుడిలోకి వెళ్ళిపోవచ్చు, ఎవరైనా ముట్టుకోవచ్చు అంటే అక్కడ దేవుడే లేడని అర్థం ఇక్కడ. ఎందుకంటే దేవత అంటూ ఉంటేనే నియమాలన్నీ ఉంటాయి. దేవత అంటే అర్థం అవ్వాలి కదండి, చిన్న విషయం కాదు ఇక్కడ. అలాంటి ఒక దేవాంశ సంభూతుడు ఒక కార్యక్రమం కోసం అవతరించినప్పుడు ఆ పని చేసుకుని తనదైన దివ్యధామానికి తొందరగా వెళ్ళాలని చూస్తాడు. కానీ కవచకుండాలు వేసుకుని తాను ఓడిపోయి వీళ్ళందరూ రాజ్యం వేలుతూ ఉంటే చిరంజీవిగా అక్కడ ఇక్కడ తిరుగుతూ, ఎందుకంటే అశ్వత్థామకి వ్యాసమాశాపం చేత అతను ఎక్కడికి వెళ్తే అక్కడ దుర్గంధం ఉంటుందట. అలా బతికాడు అశ్వత్థామ. నేటికి ఉన్నాడు అశ్వత్థామ చిరంజీవిగా. ఇటీవల అశ్వత్థామను చూసినటువంటి యోగ పురుషుడు తన జీవిత చరిత్రలో రాశాడండి. అశ్వత్థామను చూశానండి. ఏమనుకున్నారు? భారత పురాణ గాథలన్నీ సత్యములే. అలాగే మహానుభావుడు కర్ణుడు కూడా తిరిగేవాడేమో, కానీ కర్ణుడు పుణ్యమైన వాడు, సాక్షాత్ సూర్యుని అంశతో వచ్చినవాడు కనుక అతడు ఎలాగూ ఓడిపోతాడు. ఆ ఓడిపోయి వీరమరణం పొంది మళ్ళీ తన స్వరూపమైన సూర్యుల్లో వెళ్ళడానికి ఇంద్రుడి కల్పించిన ఒక అద్భుతమైన అవకాశం ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. పైగా కర్ణుడిది గొప్ప దానమా? ఇది పెద్ద ప్రశ్న. గొప్ప దానం ఎలా అవుతుందండి ఇక్కడ?
ఎవడైనా దానం ఇస్తే దానం ఇస్తాడు, కానీ దానం ఇచ్చి దానికి బదులుగా మరొకటి ఇస్తే అది వ్యాపారం అవుతుంది, కానీ దానం అవుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. కానీ కవచకుండలాలు ఇచ్చి దానికి బదులు శక్తి పొంది కవచకుండలాలు తీసేసాక శరీరానికి మళ్ళీ పూర్వ సౌందర్యం ఉండాలని మళ్ళీ పుచ్చుకున్నాడు. కనుక తాను దానం చేసిన దానికి బదులుగా మరొకటి తీసుకుంటే దాన్ని గొప్ప దానముగా కీర్తించడానికి కుదరదని ధర్మశాస్త్రం చెప్తోంది. కనుక ఇది దానవీరుడు అనడానికి లేదు, శిబి చక్రవర్తితో పోల్చుకోవడానికి లేదు. శిబి చక్రవర్తి కేవలం పరోపకార బుద్ధితో దయతో చేశాడు. ఈయనో నా కీర్తి దెబ్బతింటుంది, అదే ఇంద్రుడికి కవచకుండలాలు ఇస్తే నా కీర్తి నిలిచిపోతుంది, పాండవుల కీర్తి అపఖ్యాత అవుతుంది అన్నట్ట. అంటే ఇక్కడ కూడా అదే భావం వాడికి. కనుకనే కేవలం కీర్తి కాముకత. కొందరు నేను ఎంత ధర్మాత్ముడిని, నేను ఎంత గొప్పవాడిని, నాకు దేని మీద ఆశ లేదు అని ప్రకటిస్తూ ఉంటారండి. అంటే వాడి కీర్తి మీద ఆశ ఉందని అర్థం ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ కనుక ఈ అశక్కాముకత్వం కూడా దోషమే అది. కానీ శిబి చక్రవర్తి అలా కాదు, ఒక ప్రాణిని కాపాడడం కోసమని ప్రత్యుపకారాన్ని ఆశించకుండా తనని తాను ఛేదించుకు వచ్చిన మహాత్ముడైన శిబి చక్రవర్తితో దయచేసి కర్ణుని పోల్చవద్దు. ఈ పని చేసేందుకు కర్ణుడికి వైకర్తనుడు అని పేరు వచ్చింది. కత్తిరించుకున్నాడు తన శరీరంలో భాగాన్ని అని. కొందరైతే కర్తనాత్ కర్ణః అని కూడా అర్థం చెప్పారు. చాలా సంతోషం. కర్ణ శబ్దానికి మరొక అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు. సహజ కుండలాలతో భాషించే కర్ణము వల్ల వచ్చిందో, లేకపోతే కర్తనాత్ కర్ణః అని అర్థంలో తాను ఛేదించుకున్నాడు కనుక అది సామాన్యమైన అంశం కాదండి. అది కూడా గొప్ప అంశమే. మళ్ళీ గొప్పతనాన్ని చెప్పుకోవాలి, అందులో ఉన్న లోపాన్ని చెప్పాలి. అప్పుడే నిష్పక్షపాత ధర్మ చర్చ చేసిన వాళ్ళం అవుతాం ఇక్కడ. ఎప్పుడైతే చీల్చి ఇచ్చాడో అప్పుడు దేవతలు కుసుమవృష్టి గురించి మెచ్చుకున్నట్టు మహానుభావుడిని. అంతవరకు బాగుంది. మళ్ళీ అడుక్కున్నాడు రెడీగా. ఎందుకంటే ఇంద్రుడే అంటాడు, నువ్వు చేసిన ఈ పని చాలా సంతోషం కలిగింది, నిన్ను అనుగ్రహిస్తున్నాను అంటాడు. అనుగ్రహిస్తున్నానని కానీ వరాలన్నీ అడిగాడండి. దీన్ని బట్టి అంత ప్లానింగ్గా ఉన్నది. ఎందుకంటే వీరుణ్ణి పోతే పోయాను, పైకి ఇంకొకటి ఉన్నది, కవచకుండాలు లేకపోయినా అందరినీ సంహరించగలను, ఒక్క అర్జునుడిని ఒక్కడిని తప్ప, వాడిని కొట్టడానికి శక్తి ఇచ్చావు చాలు అనుకున్నాడు. ఇది వాడి యొక్క ఉద్దేశం. అప్పటిగానే హెచ్చరిక చేశాడు, నువ్వు ఎన్ని శక్తులు పెట్టు కూర్చున్నా అర్జునుడిని ఏమీ చెయ్యలేవు, కవచకుండలాలు నీ దగ్గర ఉన్నా అర్జునుడు నేను చేయలేదు, ఎందుకంటే కృష్ణ రక్ష ఉంది. ఈ మాటలో మనకు భారతకారుడు వ్యాసుడు ఈ కథ ద్వారా మనకు చెప్తున్న మాట ఏమిటంటే, ఎవడు భగవద్రక్ష పొందుతాడో వాడిని ఎవరూ ఏమీ చెయ్యలేరు. అదే శ్రీరామ రక్ష, సర్వజగద్రక్ష. వాసుదేవ రక్ష కూడా అదే. వాళ్ళిద్దరు ఒకటే కదా. అందుకే భగవంతుని వాడు అనిపించుకోవాలి. అలా అనిపించుకున్న వాళ్ళకి అపజయం ఉండదు. ఇదే భారతం యొక్క ప్రధాన సందేశం. అరణ్యపర్వం అనగా సాధనాపర్వం అని దృష్టితో చూడాలి అని మొన్న మనం ప్రస్తావించిన అంశం ఈరోజు ఒక పరిపూర్ణతను పొందబోతున్నది. ఇక్కడ యుధిష్ఠిరుడు మిగిలిన పాండవులు అరణ్య పర్వాన్ని ఒక సాధనగా మలుచుకున్నారు. ఆ అరణ్యంలో ఉండగా వాళ్ళు తపస్సుతో జ్ఞానముతో పరిశుద్ధులయ్యారు. స్వతసిద్ధంగా ధర్మము జ్ఞానము ప్రధానంగా కలిగిన యుధిష్ఠిరుడు వనవాస కాలంలో అనేక మంది మహర్షుల యొక్క సాంగత్యం అతనికి లభించింది. ఎందుకంటే సత్సాంగత్యం కంటే గొప్ప పదవి కానీ గొప్ప స్వర్గం కానీ లేదు. నిజానికి ధర్మరాజు రాజ్యభ్రష్టుడు అయ్యాడు అనేకంటే సత్సంగ సామ్రాజ్యంలో పట్టాభిషిక్తుడయ్యాడని చెప్పాలండి ఇక్కడ. అందుకే సత్పురుషుల యొక్క సాంగత్యంతో ఎంతో జ్ఞానాన్ని ధర్మాన్ని తెలుసుకున్నాడు. సుఖదుఖాలు వస్తూ పోతూ ఉంటాయి, మిగిలేది ధర్మము జ్ఞానమే. దాన్ని పటిష్టంగా మిగుల్చుకున్నాడు మహానుభావుడు. అటువంటి ఆ మహానుభావును అవమానించడానికి అనేక విధాల ప్రయత్నించినటువంటి కౌరవులు ఎలా భంగపడ్డారో నిన్న చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకా వనవాసం ముగుస్తోంది అనగా ఒకానొక కష్టం వచ్చి పడిందిట. యుధిష్ఠిరునికి ఎన్ని రకాల వేదనలు ఎదురవుతున్నప్పటికీ కూడా విచక్షణతో వాటిని ఎదుర్కొంటూ వెళ్తున్నాడు. ఒక కష్టాల్లో ఒక కష్టం ఎదురైంది. ఒకప్పుడు ఒక విప్రుడు ఆయన వద్దకు వచ్చి శరణు వేడాడు. నేను యజ్ఞార్థమై అరణి సామగ్రిని ఒక చెట్టుకు వేలాడ వేసుకుని ఉంటే ఒక లేడీ అక్కడికి వచ్చి తన యొక్క కొమ్ములను అక్కడ దువ్వుకుంటూ దానికి తగిలించుకున్న అరణి తగలగానే భయపడి పరిగెత్తింది. నా అరణి కూడా మృగంతో పాటు వెళ్ళిపోయినది. నాకు ఇప్పుడు ఆ యజ్ఞ సామగ్రి కావాలి అని ఎప్పుడైతే ఆ విప్రుడు శరణు వేడాడో పాండవులు మొత్తం 5 బయలుదేరారు. ఒక యజ్ఞ సామగ్రి కోసం 5 బయలుదేరడమా, అదే చిత్రం. అలా బయలుదేరదీస్తుంది. పైగా యజ్ఞకార్యం అనగానే పాండవులకు ఉన్నటువంటి శ్రద్ధ కూడా అలాంటిది. ఎప్పుడైతే 5 బయలుదేరారో ఆ మృగం వాళ్ళని వెంటబెట్టి అంటే తాను పరిగెడుతుంటే వాళ్ళు వెంట వెళ్ళారు కానీ దొరకలేదు. చివరికి అది ఎక్కడో అంతర్ధానమైంది. మొత్తానికి వెతుకుతూ అలసిపోయినటువంటి వారు ఒక చెట్టు నీడకు చేరుకున్నారు. చేరుకున్నాక ఇన్ని కష్టాలు వచ్చి పడ్డాయనుకుంటున్నట్ట. ఈ కష్టాలని దేనివల్ల వచ్చి ఉంటాయని చర్చ. ఈ చర్చలో కూడా వ్యాసుడి ఉద్దేశం ఏంటంటే ఎవరి మనస్సంస్కారం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి. సంఘటన అందరికీ ఒక్కటే, కానీ ఎవరు దాన్ని ఎలా స్వీకరిస్తారు, ఎలా స్పందిస్తారు అనేది వాళ్ళ సంస్కారాలు బట్టి ఉంటుంది. మహానుభావుడు యుధిష్ఠిరుడు ఒకటే మాట అన్నట్ట, సుఖాలు దుఃఖాలు 2 స్థిరం కాదు. ఈ
ఇవి ప్రారబ్ధవశాత్తు వస్తూ పోతూ ఉంటాయి. మనకు ప్రారబ్ధం కొద్దీ దుఃఖం వచ్చింది అన్నాడు యుధిష్ఠిరుడు. వెంటనే భీముడు అన్నాడు, అక్కడ దుశ్శాసనుడు ద్రౌపది కురులు లాగి తీసుకొస్తున్నప్పుడు నేను వాడిని సంహరించలేదు, ఆ కారణం చేతనే ఈ దుఃఖం వచ్చింది అన్నాడు ఆయన. ఇక అర్జునుడైతే అప్పుడు కాని కూతలు కూసాడు రాధేయుడు కర్ణుడు, అతని మాట వల్లే ఇంతకొచ్చింది, అతన్ని అక్కడికక్కడే నేను సంహరించలేదు గనక ఈ కష్టాలని దాపురించే అన్నట్ట. సహదేవుడు అంటున్నాడు, అక్కడ ఇంత మాయాజూదానికి మూలైనటువంటి శకునిని నేను అప్పుడే సంహరించి ఉంటే ఈ గొడవ వచ్చేది కదా అని. కనుక ఇన్ని కష్టాలకి ఎవరి కారణాలు వాళ్ళు చెప్పుకున్నారు. ఈ లోపల వెంటనే నకులుని మాత్రం మాట్లాడడానికి ఇంకా అవకాశం లేకుండానే అందరికీ దాహం వేస్తోంది. దగ్గరలో నీరు దొరికే చోటు ఏమైనా ఉందేమో నువ్వు చూడవయ్యా నకుల అన్నట్టు యుధిష్ఠిరుడు. వెంట నకులుడి చెట్టుపైకి ఎక్కి కొంచెం దూరంలో బెగ్గురు పక్షులు అంటే జలపక్షులు వస్తున్నటువంటి వైనం కనబడుతోంది. అక్కడ ఏదో తటాకం ఉన్నట్టుంది, అంటే నువ్వు వెళ్ళి జలము తీసుకురా అని ఆజ్ఞాపించాడు యుధిష్ఠిరుడు. అందరూ అలసి అక్కడున్నారు. బయలుదేరాడు నకులుడు. ఆ వెళ్ళినవాడు ఎంతకీ రాలేదు. ఇంతకీ అక్కడికి వెళ్ళేటప్పటికల్లా నీరును తాగుదామని ప్రయత్నించేటప్పటికి ధ్వని వినబడింది. ఈ నీరు తాగదలుచుకుంటే నా మాటలకి సమాధానం చెప్పి నువ్వు నీరు తాగాలి అని కేవలం మాట మాత్రమే వినబడింది. కానీ మాటను లెక్క పెట్టకుండా నీటిని తాగినటువంటి అతడు ఆ ఒడ్డునే కూలబడ్డాడు. నకులుడు ఎప్పుడైతే రాలేదో మళ్ళీ సహదేవుడు బయలుదేరి వెళ్ళాడు. ఆయన కూడా అదే విధంగా ప్రవర్తించి ఆయన కూలబడ్డాడు. ఇక భీముడి గురించి చెప్పనక్కర్లేదు, ఆ మహానుభావుడు కూడా అదే విధంగా కూలబడ్డాడు. అర్జునుడైతే కొంచెం శబ్దము వినిపించిన చోట నువ్వెవరు అని అడుగుతూ సమాధానం లేకపోయేటప్పటికల్లా శబ్దభేది విద్యతో బాణప్రయోగం చేసేట. అంటే వస్తువు కనబడకపోయినా శబ్దం బట్టి బాణం వేయడం అనే విద్య ఆయన చేతులు ఉంది కానీ దాన్ని ప్రకటించాడు. ప్రకటించినా శబ్దం ఆగలేదు. నువ్వు ఎన్ని చేసినా నా దగ్గర చల్లవ సుమా, నువ్వు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తే ఈ నీరు తాగడానికి అనుమతిస్తాను, ఇదంతా నాది అన్నాడు. కానీ ఆ మాటని ఆయన కూడా లక్ష్య పెట్టకుండా నీటిని తాగి ఆయన కూడా పడ్డాడు. ఇక్కడ ఎప్పుడైతే నలుగురు అన్నదమ్ములు ఆ విధంగా తిరిగి వెనక్కి రాలేదో యుధిష్ఠిరుడు బయలుదేరి వెళ్ళాడు. ఇక్కడ ఈ సన్నివేశం వచ్చేటప్పటికల్లా చాలామందికి ఇక్కడ వస్తున్నటువంటి ఘట్టం ఏంటో స్పష్టమైపోతూ ఉంటుంది. ఇది నిజానికి అరణ్య పర్వానికి అంతిమమైనటువంటిది. ఎందుకంటే మహాభారతంలో ప్రధాన పర్వములు 18, ఉపపర్వములు 100 ఉంటాయి. శతపర్వ సంభృతంబు అన్నారు ఉపపర్వములు. అందులో మొత్తం 22 ఉపపర్వాలు అరణ్య పర్వంలో ఉన్నాయి. చివరిది ఆరణీయ పర్వము అని, అంటే అరణ్య సంబంధమైనటువంటి పర్వం కనుక ఆరణీయ పర్వము అని దీనికి పేరు. ఇక్కడ ఈ సన్నివేశంలో యుధిష్ఠిరుడు వచ్చినప్పుడు ఆయన స్పందన చూడండి. ముందు మనం ఈ కష్టాలు పడ్డానికి కారణమేమిటి అన్నప్పుడు ఎవరి సమాధానాలు వాళ్ళు చెప్పినప్పుడే వాళ్ళ సంస్కారాలు బయటపడ్డాయి. అందరూ ఉత్తములే, కానీ వీళ్ళందరికంటే యుధిష్ఠిరుడి స్థానం ఏంటి ఇప్పుడు మనకు తెలుస్తుంది. యుధిష్ఠిరుడు వచ్చి పరిశీలిస్తున్నాడు. ఎవరైతే ఎప్పుడు ప్రశాంత చిత్తంతో ఉంటారో వారికి పరిశీలన సాధ్యమవుతుందండి. అందుకని ఉద్వేగము ఉద్రేకము ఇలా ఉన్న వాళ్ళకి పరిశీలన సాధ్యం కాదు. అటువంటి వారు చక్కని నిర్ణయం తీసుకోలేరు కూడా. అది మనం మొన్నను కూడా చెప్పుకున్నాం. ఆ అంశం ప్రకారంగా ఇతడు రాగానే మొత్తం పరిశీలిస్తున్నాడు. ఏంటి ఇలా పడిపోయారు అన్నదమ్ములు, ఒక్కొక్కరు సామాన్యులు కారే, మహాపర్వతములు వంటి వారు. ఈ పర్వతాల వంటి వారు ఈ విధంగా కూలిపోవడానికి కారణం ఏమిటి? హిమవత్ పర్వతము, పారియాత్ర పర్వతము, వింధ్య పర్వతము, మలయ పర్వతము ఎలాగో అలాంటి పర్వతాలు లాంటి వాళ్ళు వీళ్ళు. 4 కుల పర్వతాలు లాంటి వాళ్ళు కూలిపోయారే అని ఆశ్చర్యపోతూ ఎందువల్ల వీళ్ళు ఈ స్థితికి వచ్చారు? ఏ ఆయుధము కానీ అస్త్రము కానీ శస్త్రము కానీ వీరినేమీ చెయ్యలేవే. పైగా ఎక్కడ ఆయుధాలు తగిలినా గాయపు చిహ్నాలు కూడా కనిపించట్లేదు. పోనీ ఇందులో నీరేదైనా విషంతో కూడి ఉంది అనుకుంటే అలాంటి జలము లోపలికి వెళితే శరీరంలో వర్ణం మారుతుంది. కానీ వీళ్ళు మాత్రం నిర్మలంగా కనిపిస్తూ ఉన్నారు, కానీ నిశ్చేష్టలే ఉన్నారు. కారణం ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఆయన కూడా ముందు దాహం తీర్చుకుని వీళ్ళ సంగతి చూద్దామని నీటిలోకి వెళ్ళబోతుంటే ఆయనకు కూడా అదే విధంగా ధ్వని వినబడిందండి. ధ్వని వినబడితే నమస్కారం చేసి, మహానుభావ తమరు ఎవరో, ఎందుకు ఈ నిర్దేశం చేస్తున్నారో చెప్పండి అంటే అప్పుడు సమాధానం. ఇలాంటి మాట ఇంతవరకు వచ్చిన వాళ్ళు అనలేదండి. ఈయన మాత్రం అన్నాడు, అహం బకహ శైవల మత్స్య భక్షో నీతామయ ప్రేతవశం తవానుజాహ. నేను బకుని అంటే నేను కొంగని, నా మాట వినకుండా వీళ్ళు నీళ్లు తాగారు గనక నేను వీళ్ళని అవశ్యం చేసుకున్నాను. ఇక్కడ మాటలు జాగ్రత్తగా వింటే మత్స్య శైవల మత్స్య భక్షో, నాచుని చేపల్ని తినేటువంటి బకాన్ని నేను. నా మాట వినందుకు ప్రేతవశం తవానుజాహ, వీళ్ళు కూడా ప్రేతవశులయ్యారు. ఈ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం బక శబ్దంలో ఉన్న విషయం కూడా తెలుసుకోవాలి. తర్వాత మనకు తెలుస్తుంది చివరిలో. ఎందుకంటే మహాత్ములు పొరపాటును కూడా అబద్ధమాడరు. ఇప్పుడు బకుణ్ణి అన్నాడు. వెంటనే ఆయన, మీరు కేవలం బకులు ఒక పక్షిమాత్రులు అంటే నేను నమ్మలేనండి అన్నాడు వెంటనే యుధిష్ఠిరుడు. కేవలం బకమే అయితే ఈ విధమైనటువంటి పని చేయలేదు.
మీరు రుద్రులలో ఒకరైనా కావచ్చు, వసువుల్లో ఒకరైనా కావచ్చు, మరుద్గణములో ఒకరైనా కావచ్చు, ఆదిత్యుల్లో ఒకరైనా కావచ్చు. అంటే దేవగణములు ఇవి, మరుద్గణములు, రుద్రగణములు, వసుగణములు, ఆదిత్యగణములు. వీరిలో మీరు ఎవరో నాకు తెలియదు. మొత్తానికి వీటికి సంబంధించిన వారే అయ్యుంటారు. లేకపోతే కులపర్వతాలు లాంటి నా సోదరులు ఇలా కూలిపోరయ్యా అని అంటే అప్పుడు మళ్ళీ తానొక స్వరూపాన్ని చూపించట. విరూపాక్షం మహాకాయం యక్షం తాళు సముచ్ఛ్రయం జ్వలనార్క ప్రతీకాస మధుష్యం పర్వతోముపం. ఆ పర్వతోపమం, పర్వతము వలె ఒక మహాస్వరూపాన్ని చూపించాడు, మహాకాయంతో ఉన్నట్ట. యక్షోహమస్మి భద్రంతే, నేను యక్షుడను, నీకు శుభముగ్గాక అన్నాడు వెంటనే. నాస్మి పక్షి జలేచర, నేను పక్షిని కానయ్యా. నా వల్లనే వీళ్ళందరూ కూడా సంహరింపబడ్డారు, ఇందులో సందేహమేం లేదు. ఎందుకంటే నా మాట వినలేదు. ఇప్పుడైనా సరే నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్తే మళ్ళీ వీళ్ళందరినీ బ్రతికించే అవకాశం ఉంటుంది గనక నేను ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్పు అన్నాడు. అతను యక్షుడు గనక యక్షుడు వేసే ప్రశ్నలు గనక యక్ష ప్రశ్నలు అని ఘట్టం ఇక్కడ చెప్పబడుతున్నది. యక్ష ప్రశ్నలు అంటే అంత తేలిగ్గా తీసేయాల్సిన అంశం కాదండి. ఎందుకంటే మహర్షులు ఇచ్చిన గ్రంథాన్ని ఒక తేలిగ్గా చదవడమే ముందు దోషం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన సంస్కారం కావాలి. అందులో భారతంలో యక్ష ప్రశ్న స్థానం చాలా గొప్పది. నిన్న ఒక ప్రశ్న చెప్పుకున్నాం, ఏమిటది? నహుష ప్రశ్న. నహుష ప్రశ్న, వేదాల్లో ఈ ప్రశ్న అనే శబ్దం ఉంటుంది, ప్రశ్నోపనిషత్తును కూడా ఉన్నది. ప్రశ్న అంటే క్వశ్చన్ కాదని కూడా చెప్పుకున్నాం. చర్చ, ఒక విషయమే కూలంకషముగా చెప్పుకుంటే దానికి ప్రశ్న అని పేరు. పరామర్శ, ప్రశ్న ఇవన్నీ కూడా జ్ఞాన విషయములు ఇవన్నీ. అలాగే నహుష ప్రశ్నలో మనకి ఎంత అద్భుతమైన జ్ఞానం చెప్పాడు. అంత జ్ఞానం చెప్పి దాని సారాంశం ఏం చెప్పాడో నహుషుడు ఒక్కసారి తెలుసుకుని ఈ యక్ష ప్రశ్నలోకి వెళదాం. అయితే గతించిన నహుష ప్రశ్న దీనికి ఎందుకండి అంటే రెండిటికి ఒక అనుబంధం ఉంది కనుక నిన్న మనం చెప్పని ఒక విషయాన్ని ఇక్కడ చెప్పుకుంటున్నాం. మొత్తం నహుషుడు అన్నీ చెప్పి చివరి మాటగా చెప్పినటువంటి మాట సత్యం దమస్తపోదాన అహింసా ధర్మ నిత్యత సాధకాని సదా పుంసాం న జాతి నకులం నృప. ఇది సారభూతంగా చెప్పాడు. సాధకములు అంటే కార్యసిద్ధిని కలిగించేవి అని అర్థం. కార్యసిద్ధి అంటే ఐహికంగా కావలసిన సుఖములు కానీ పారలౌకికమైనటువంటి భోగములు కానీ రెండిటినీ మించిన మోక్షం అనేటువంటిది కానీ ఇందులో ఏది సిద్ధించాలన్నా ఇవండి సాధనలు. ఇవి భౌతికమైనవి కావు, ఇవిట సాధనలు. ఏమిటి? సత్యము, దమము, తపస్సు, దానము, అహింస, ధర్మ నిత్యత. చక్కటి మాట ఇది. అంటే ధర్మమునందు ఎల్లప్పుడూ ఉండాలి. నేను కూడా ధర్మంగా ఉంటానండి అప్పుడప్పుడు అంటూ కుదరదండి. ధర్మ నిత్యత అనేది చాలా ప్రధానం అక్కడ. కానీ ఈ గుణములు ఎవరికైతే ఉంటాయో వారు దేన్నైనా సాధించగలరు అని. అంతేగాని జాతి కులము ప్రధానం కాదయ్యా, ఈ గుణములే సిద్ధికి హేతువులు. సిద్ధి అనగా ఈ జీవితం ఎందుకు పొందేమో అది పొందడానికి కావలసినవి సత్యం, దమ, తపః, దానం, అహింస, ధర్మ నిత్యత. ఇవి ప్రధానమైనవి అని చెప్పాడు. నహుష ప్రశ్న ద్వారా తేలిన తేట అది.